అదేవిధంగా మాకు ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి ఆర్కా ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారికి, అదేవిధంగా ఈ యొక్క ఆర్కా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మన ఎల్లప్ప నాగేశ్వరరావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఇలాంటి చారిటబుల్ ట్రస్ట్ నాకు తెలిసి నేను నా 11 years సర్వీస్ లో ఇంతవరకు ఒకటి కూడా అటెండ్ అవ్వలేదు ఎప్పుడు కూడా. అంటే ఉన్నాయి కొన్ని చారిటబుల్ ట్రస్ట్స్, అవి బ్లడ్ క్యాంప్స్ అని ఇవన్నీ కండక్ట్ చేస్తుంటారు. కానీ ఈ యొక్క ఆర్కా ఫౌండేషన్ అన్ని ఆల్ ఆస్పెక్ట్స్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా చక్కగా నిర్వహించడం వల్ల ఈ 10 years లాంగ్ స్టాండింగ్ అనేది ఎలాగ కంటిన్యూ అవుతూ వస్తుంది. కేవలం మన నాగేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఫౌండేషన్ చైర్మన్, ఆయన చెప్పారు మేము ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నాము, అదే మాకు ఇంతవరకు ఈ 10 years జర్నీకి అదే కారణమైంది. ఎవరైనా సరే ట్రాన్స్పరెంట్ గా ఉంటే ఆటోమేటిక్ గా నమ్మకం అనేది పబ్లిక్ లో వస్తూ ఉంటది. అదేవిధంగా ఇంకోటి ఈ ఆర్కా ఫౌండేషన్ మోటో కూడా చెప్పారు, మనలో ఎవరు పడిపోకూడదు, ఒకవేళ పడినట్లయితే మనతో పాటు నడవాలి అనేది మంచి మోటో. అది బేస్ చేసుకుని ఈ ఆర్కా ఫౌండేషన్ రన్ అవుతున్నందుకు నా తరఫున మంచి మీ అందరికీ ధన్యవాదాలు. ఆర్కా ఫౌండేషన్ ఎవరైతే నేర్చుకున్నారో అందరికీ కూడా. అదేవిధంగా ప్రజలు కూడా కొద్దిగా ఏవేవో మనం చేస్తుంటాం, అనవసర ఖర్చులు కూడా అన్ని చేస్తుంటాం. ఇలాంటి అవేర్నెస్ కల్పిస్తున్న ఈ చారిటబుల్ ట్రస్ట్స్ కి మనం ఏదైనా మన వంతు సాయం మనం చేయడం వల్ల ఇంకా కొంతమంది ఎవరైతే మనకి అందుబాటులో లేకుండా బాగా బలహీనమై అన్ని రకాలుగా ఇబ్బందులు పడే వాళ్ళని చికిత్స ఇచ్చినట్టు అవుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ ఆర్కా ఫౌండేషన్ ఏదైతే చారిటబుల్ ట్రస్ట్ ఉందో అందరూ కూడా మనం చేయగలుగుతాం. అదేవిధంగా నేను కూడా నా తరఫున వాళ్ళకి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే నా తరఫున నేను కూడా చేస్తాను అని ఈ సభాపూర్వకంగా మాటిస్తాను. ముఖ్యంగా ఇంకోటి అదేవిధంగా ఈ భైరవపురం కాకుండా ఇప్పుడు ఏదైతే పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం అని చేపట్టారో అదే మన ఏదైతే మట్టి వినాయకుల్ని అందరికి డిస్ట్రిబ్యూషన్ చేయడం, ఈ కార్యక్రమం మన చోడవరంలో కూడా చేస్తే ఇంకా మంచి అవేర్నెస్ వస్తుందని భావిస్తున్నాను. ఓకే, నాకైతే ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆర్కా ఫౌండేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.